శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాగాలి పంచాయతీ కుమ్మరిగుంట గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామంలో మహిళలు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఇన్ఛార్జి శ్రీమతి వినితా కోట గారికి వినతి ఇవ్వడం జరిగింది. గత వారం ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇబ్బంది పడ్డప్పుడు ఆ గ్రామానికి వినితా గారు వెళ్లి సమస్యలు ఎంపీడీఓ గారికి తెలిపినా కూడా స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఎంపీడీఓ గారితో వినితా గారు మాట్లాడి గ్రామంలోని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. స్పందించిన ఎంపీడీఓ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ సమస్య పరిష్కారం అవ్వలేదా? ఇది మీ ఇల్లు అనుకోండి, 24 గంటలు తెచ్చే ఉంటుంది. రండి, మేము మాట్లాడి మీకు మంచి చేయిస్తాం. ఎవరికైతే ఇల్లు లేవో వచ్చే నెల నుంచి ఇల్లు పట్టాలు ఇల్లు అన్ని ఇస్తాం. పెన్షన్ లేని పెన్షన్లు అన్ని చేయిస్తాం. చెప్పండి. సంతోష్. ఓకే, అదే కాదు సంతోష్, ఒక్క నిమిషము. ఇప్పుడు మేడం అక్కడ విజిట్ చేసి ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి ఇష్యూని అడ్రస్ చేస్తే మేము అక్కడ విజిట్ అయ్యామంటేనే అక్కడ ఇష్యూ సీరియస్ అనే కదా. ఎంపీడీఓ గారు మీకు చెప్పినప్పుడు ఇఫ్ యూ టేక్ 15 days టు అట్లీస్ట్ సెటప్ ద రైట్ స్ట్రీట్ లైట్స్, అది ఏంటి మన రెస్పాన్సిబిలిటీ చెప్పండి. ఎంపీడీఓ గారికి కదా బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు చేసే పని వల్ల పవన్ కళ్యాణ్ గారికి కదా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక ఇష్యూని మీరు పబ్లిక్ మీకు అడ్రస్ చేస్తే మీరు తాత్సారం చేసిన ఒక అర్థం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక పార్టీ మన పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్కి ఉన్నప్పుడు ఆ ఇష్యూని మేము మీకు అడ్రస్ చేస్తే మీరు రైట్ తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు 30 మంది మహిళలు మన ఆఫీస్కి వచ్చారు, మాకేం వాల్యూ ఇచ్చినట్లు మీరు? వాళ్ళు వచ్చి మీరు వచ్చిపోయినా మా ఊర్లో కనీసం లైట్లు కూడా వేయలేదంటే ఎవరికి బ్యాడ్ నేమ్? పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది, ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మీరు ఎవరైనా కాంట్రాక్ట్ రాలేదో చెప్పండి, మేము మాకు సంబంధించిన కాంట్రాక్టర్ని పంపిస్తాం. ఇమీడియట్ గా అక్కడ ఏం చేయాలో చేద్దాం. గ్యాస్ కూడా ఇవ్వలేదంట వాళ్ళ ఇళ్లలో, వీధి బయట పెట్టేసి వెళ్ళిపోయారంట నీళ్లు ఉన్నాయనేసి. మట్టి అయినా పోపించండి ఇమీడియట్ గా. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏదైతే ఇల్లు ఊరుస్తామో అవంతా ఈరోజు వస్తారు, చూపించండి. మేము కూడా ఫోటోలు తీసుకున్నాం కదా, ఆ రోజు వచ్చి మేము మాట్లాడతాం, చేపిస్తాం. సరేనా? ఈరోజు మీ ముందరే కదా, ఆ రోజు చేశాను, రాలేదని చెప్పారు. ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు కదా సార్, మీ ముందరే కదా వచ్చారు.